సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపల్లి మధుకర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యూల్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. దామోదర్ రెడ్డి వర్గీయులకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే మందుల సామ్యూలు అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఇలాంటి దుర్ఘటనమైన పరిస్థితులకు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేను అడ్డుకుని దుర్బుద్ధి పనులు మానుకొని ఎమ్మెల్యేకు సహకరిస్తే నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించొచ్చని అన్నారు. మందుల సామ్యూల్ గారికి టికెట్ వస్తుందనే ఆలోచన కూడా వీళ్ళకు తెలియదు. వారికి టికెట్ వచ్చే వరకు కూడా ఈ నాయకులకు తెలియదు. అటువంటి వారు ఇవాళ మేము 52,000 ఓట్లతోటి మేము గెలిపించినామని ప్రగల్భాలు పలుకుతున్నారు. 2018లో కానీ 2014లో కానీ మీ ప్రగల్భాలు ఎడిపోయినాయి, మీ ఓటు బ్యాంక్ ఎడిపోయింది. అప్పుడు ఏం చేసిర్రు, అప్పుడు ఎవరితో అంటగాగిర్రు, ఇవన్నీ జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు. ఇవన్నీ ఇవాళ మీరు ఏదో వచ్చి నీతులు చెప్తామంటే ఎవరు వినడానికి సిద్ధంగా లేరీడా. 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచింది. ఆ 10 సంవత్సరాలు కూడా మీరు ఎవరికి అనుకూలంగా పనిచేసారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా అదే విధంగా పాత ధోరణి మీరు కొనసాగిస్తున్నారు. అది కూడా అందరికీ తెలుసు. 6 నెలల క్రితం ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిని మీరు కలిసి వచ్చిన మాట వాస్తవం కాదా ఈ లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెప్పాలి. మీరు ఇలా చీకటి ఒప్పందాలు చేసుకుంటూ తుంగతుర్తి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మందుల సామ్యూల్ గారిపై లేనిపోని ఆరోపణలు మమ్మల్ని పట్టించుకోవడానికి ఏం చేయాలి? మేము ఇంటికి వచ్చి బట్టలు పెట్టాలనా? వారు గెలిచిన ప్రథమంగా ఒక నెల రోజుల్లోనే దేవాలయానికి చైర్మన్గా చేసిండు. సీనియర్లని మీరు పనిచేసిరని ఫస్ట్ పనిచేసిన పని అదే కదా. దాదాపుగా రాష్ట్రంలో 6 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఇస్తే 6 మనం తుంగతుర్తి ఉన్నది. 5 మంత్రులకు ఇస్తే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు మన ఎమ్మెల్యే గారికి ఇచ్చారు. అంటే మన ఎమ్మెల్యే గారి స్థానం ఏ విధంగా ఉందో, వారి కృషి అభివృద్ధి విషయంలో వాళ్ళ కృషి ఏ విధంగా ఉందో అనేది ఈ నిదర్శనం చాలదా? కొన్ని 100 కోట్లతోటి ఇవాళ అభివృద్ధి చేస్తున్నాడు. వాస్తవంగా ఎమ్మెల్యే గారికి సమస్య వారి దృష్టికి తీసుకుపోకపోయినా కానీ వారు రోడ్డు వెంట పోతున్నా కానీ సమస్య కనబడితే ఆగి పరిష్కరించే విధానం నేను ఈ సంవత్సర కాలంగానే చూస్తున్నా. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఒకటి గుర్తించాలి. మందుల సామ్యూల్ అనే వ్యక్తి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కొత్త కావచ్చేమో కానీ ప్రాంతానికి కొత్త కాదు. ఆయన రాజకీయాలు స్టార్ట్ చేసినాడు. ఇవాళ ఎవరికి ఈ రాజకీయాలు లేరు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తు ఎరిగి మాట్లాడాలి. ఇవాళ నన్ను ఏది పిఎస్సిఎస్ ఎన్నికల్లో యునానిమస్గా మేము సహకరించినామన్నారు. మీరు ఏ విధంగా సహకరించారో మా గతంలో నేను పనిచేసిన నాయకుడు, మా మాజీ నాయకులు తెలుసు. మీరు ఏ తాయిలాలు తీసుకున్నారో తెలుసు. కానీ ఇవి బహిర్గతం చేయడం సంస్కారం కాదు. ఎవరు చెప్తున్నారు మీరు నీతులు? కేవలం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి వచ్చింది. మీ పదవుల కోసం కొట్లాట తప్ప ఇది. కార్యకర్తకి ఏం చేద్దాము, మన గ్రామానికి ఏం చేద్దాము, మన మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాము, మన నియోజకవర్గానికి ఏం కావాలి అని ఏనాడైనా మీరు శాసనసభ్యుల దగ్గర కానీ పోయి ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయా? ఒక అభివృద్ధి 5 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు కోరిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఎంతసేపటికి మా పెత్తనం చేయాలి, మాకు పదవులు కావాలి. వాస్తవంగా నేను ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి వారి విజ్ఞప్తి మేరకు ఆలోచన చేసి మా కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరే రోజు కూడా ఎమ్మెల్యే గారు నువ్వేం అడుగుతున్నావు అన్నాడు. అన్న నాకేం అవసరం లేదు, నీ ఏ పదవి ఆశించట్లేదు, నా గ్రామాన్ని, నా ప్రాంతాన్ని, నన్ను నమ్ముకున్న నాయకులను, పేదవాళ్ళను ఆదుకుంటే చాలు, నా గ్రామాన్ని అభివృద్ధి చేసే చాలని చెప్పిన తప్ప నేను ఏ పార్టీ ఏ అభివృద్ధి నాకు ఏ పదవి కూడా కావాలని అడగలేదు ఆ రోజు. ఈ రోజు కూడా ఈ పత్రికా సమావేశంగా చెప్తున్నా, నేను నాకు ఏ పదవి కూడా అక్కర్లేదు. నాకు మీరు ఎందుకు ఇంత అభద్రతగా ఫీల్ అవుతున్నారో అర్థం కావట్లే. ఇవాళ ఎమ్మెల్యే గారు
కొమ్మల గ్రామానికి దాదాపు 25 యూనిట్ల డబుల్ బెడ్రూమ్ మంజూరు చేస్తే ఆ లిస్టు కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా పర్సనల్గా ఎంక్వైరీ చేయండి. ప్రతి ఒక్క 25 మంది లబ్ధిదారులు కూడా 100% అర్హత ఉన్న వాళ్ళే. దాన్ని కాదని రిట్ పిటిషన్ చేసి ఆపిండు. ఓకే, నువ్వు రిట్ పిటిషన్ చేసినావు. నువ్వు రిట్ పిటిషన్ చేసిన దాంట్లో అర్హులను దిద్దాము. వాస్తవంగా నువ్వు అర్హుల పేరు మీద కనుక రిట్ పిటిషన్ చేసినట్టుంటే బాధ్యత మీ 25 పేర్లు మేము విత్డ్రా చేసుకుంటాం. ఎందుకు ఇంత సిగ్గుమాలిన చర్యలు చేస్తున్నావు? ఇదేనా నీ రాజకీయ అనుభవం? మనము ఎప్పుడో వెనకట అంటరాని తర్వాత ఎప్పుడో వెనకట చూసేది. కానీ ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేను కాన్స్టిట్యున్సీ స్థాయి నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే ఫోటో యాడేస్తారు. ఇక్కడ కనబడతలేదా మీ వివక్ష? మీ అంటరాని తరం ఇక్కడ కనబడుతుంది కదా. ఇదెవరు? మండల స్థాయి నాయకుడా? ఒక మాజీ జెడ్పీటీసా? ఆయన ఫోటో ఎక్కడ వేయాలి? మీ ఇంటి మీటింగ్ అయితే మీది ఇంటి పార్టీనా? అయితే మీది మీ సొంత పార్టీనా? కేవలం నువ్వు ఒక చెత్తకోటి లింగాలు బోర్డింగానే నువ్వు అంతే. పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం. కొత్త నీళ్ళు వస్తుంటాయి, పాత నీళ్లు పోతుంటాయి, అంతే తప్ప నీదే ఏదో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా నాదే పార్టీ అని విర్రవీగితే అంతకు డబల్ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మందుల సాగర్ గారిని వారానికి 5 రోజులు వాస్తవంగా ప్రతి ఊరు తిరుగుతున్నాడు అభివృద్ధి విషయంలో. నేను జాయిన్ అయిన సంవత్సర కాలంలోనే దాదాపుగా నా ఊరుకు ₹1 కోటి నిధులు కేటాయించాడు. ఇవాళ మేము అడ్డుకుంటాము, నిలదీస్తామంటే సిగ్గుమాలిన మాటలు మాట్లాడుకోవడం వదిలేయండి. దేని విషయంలో అడ్డుకుంటావు? నీకు ఇసుకలో వాటర్ రావట్లేదు అడ్డుకుంటావా? గతంలో వచ్చిన నిధులకు రావట్లేదని అడ్డుకుంటావా? ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యూన్సీని పట్టించుకోవట్లేదు అడ్డుకుంటావా? అడ్డుకోవడం కాదు. అరవపల్లి జాజిరెడ్డిగూడెం మండలంలో ఎమ్మెల్యే గారి పర్యటన ఫస్ట్ నా ఊరు నుంచే స్టార్ట్ చేస్తా. నువ్వు ఏపాటు అడ్డుకుంటావు కూడా చూస్తా. నేను అడ్డుకోవడం కాదు. విషయాలన్నీ మా నాయకులందరూ చెప్పిర్రు. అభివృద్ధి విషయంలో అయినా సంక్షేమ విషయంలో అయినా ఎక్కడ అడ్డుపట్టినా కానీ ఇక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నీ రాజకీయ అనుభవాన్ని ఒకసారి నెమరు వేసుకో. నేను ఏం చేస్తున్నా అనేది ఒకసారి నెమరు వేసుకొని నీ ప్రాంతానికి నీ ఊరు కావాలి ఏం కావాలో నీ దమ్ముంటే ఇదంతా పంచాయతీ మన ఇద్దరి కాంచగా స్టార్ట్ అయింది. నా ఊళ్ళోకి రా, నువ్వు పోటీ చేయి, నేను పోటీ చేస్తా. నీకు డిపాజిట్ వస్తే నేను రాజకీయ సంఘాన్ని నీ స్వతహాగా నీకేదో గిట్టట్లేదని నీ పైరవీలో నడవట్లేదని నువ్వు చేసిన దొంగ పనులు కవర్ చేయట్లేదని వాటి నీ అడుగులకు మడుగులు నొక్కట్లేదని పాపం నీ వెంట ఉన్న కార్యకర్తలు నాగం చేస్తున్నావు. దయచేసి నివాసైన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గమనించాలి. మీరు అనవసరంగా అన్యాయం కాకురి, ఆగం కాకురి. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోరి, మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, మా దృష్టి కూడా తీసుకురారు. ఎక్కడైనా పెద్దలు అందరూ మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు స్పందించినప్పుడు మీరు మాట్లాడాలి. అంతే తప్ప మీ ఇంట్లో మీరు కూర్చొని మీకు అభద్రతగా మాట్లాడుకుంటూ ఇది కరెక్ట్ కాదు. ఇది రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి చర్యలు పాల్పడితే తగిన మూల్యం చెల్లిస్తాం. కనుక ఇకపై పిచ్చి ప్రలాపాలను మానుకొని నిన్న జరిగిన దాన్ని కూడా పోలీసులు సాక్ష్యం అంటున్నారు. అదే పోలీసులను అడగండి ఏం చేసిర్రు. సురేందర్ రెడ్డి టీఆర్ఎస్ ఉన్నప్పుడు 20 కేసులు పెట్టాను అన్నాడు. నేను 2015లో టీఆర్ఎస్లో జాయిన్ అయినా. 2015 నుంచి 2023 వరకు ఉన్నా. ఈ 6 సంవత్సరాల కాలంలో 20 కేసులు ఉన్నావు కదా, 2 ఎఫ్ఐఆర్లు తీసుకురా. కేవలం 2 ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి నేను కేసు పెట్టినాను కదా, 2 ఎఫ్ఐఆర్లు చూపి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎందుకు మాట్లాడుతూ పొరపొక్క మాటలు? కానీ అనుభవాన్ని గుర్తు చేసుకొని ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వసులుకుంటామని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఏమైందంటే మాకు దరఖాస్తులు మన దగ్గర మీటింగ్ ఉండదు, సూర్యాపేటలో ఏమని చెప్పారు.
అని చెప్తే సరే అని చెప్పి మీ దరఖాస్తులు మాక్సిమం 15 గ్రామ పంచాయతీ దరఖాస్తులు మేము సూర్యాపేటకి వెళ్ళి సబ్మిట్ చేయడం జరిగింది. దాని ఫోటో కూడా మీకు మేము సబ్మిట్ చేస్తాం. మొన్న మేము సబ్మిట్ చేసి వచ్చినాక రాత్రి ఏమన్నారంటే రాత్రికి మీకు మీటింగ్ ఉందని చెప్పి మాకు చెప్పింది. అయితే మేము 2 ఊర్లది దరఖాస్తులు ఇవ్వలేదు. నాణ్యత ఒకటి కోమటిపల్లి దరఖాస్తు ఇవ్వలేదు. ఆ 2 దరఖాస్తులు ఇద్దాము, ఇంకొంతమంది ఆశావాదులు కూడా ఒక 3-4 మావి కూడా సబ్మిట్ చేస్తామని అన్నారు. సరే అని చెప్పి సబ్మిట్ చేద్దాం, అందరం పోయి ఇచ్చేద్దాం అని చెప్పి అందరం కలిసి పోవడం జరిగింది. ఆడికి పోయిన క్రమంలో పోవడంతోనే పోలీసులు కొద్దిగా అడ్డుకోవడం జరిగింది. ఎందుకో తెలియలేదు. సరే ఎలాగో లోపలికి పోయినాం. పోయేసరికి మా కొంతమంది మిత్రులు జరిగింది ఏంటంటే మా కొంతమంది మిత్రులు దళితులు ఆ స్టేజ్ ఫ్లెక్సీ చూసి ఎమ్మెల్యే గారు ఏంది దాని పక్కకు అంత దూరంగా పెట్టు అనే విషయంలో వాళ్ళు కొంచెం ఆగ్రహం చెందడం జరిగింది. ఆ విషయం గురించి దానివల్ల కొంచెం గొడవ స్టార్ట్ అయింది తప్ప గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము పోలేదు. మాకు ఆ ఉద్దేశం కూడా లేదు. మేము దరఖాస్తులు తీసుకున్నా మా దరఖాస్తులు కూడా గుంజుకొని చింపేసిండు. ఒక 6 దరఖాస్తులు ఉండే అవి చింపేసిండు. సరే అదేంటి ఇదేంటి అందరూ ఆవేశాలకు లోనయ్యారు. ఆ ఫ్లెక్సీ విషయంలో అసలు ఎమ్మెల్యే మనమా పక్క నియోజకవర్గం వల్ల ఏంది అవమానం అని చెప్పి మా వచ్చిన తోటి మిత్రులు కొద్దిగా ఆవేశానికి లోను కావడం జరిగింది. అదొక భాగం. అది అయిపోయినాక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, ఇదే ఎమ్మెల్యేని మేము తిరగనియము అని అంటాడు, అడ్డుకుంటాం అంటాడు. బిడ్డ నేను హెచ్చరిస్తున్నా, నువ్వు అడ్డుకుంటే తోసుకుంటా కాదు తొక్కుకుంటూ పోతావు. ఇన్ని రోజులు కేవలం ఎమ్మెల్యే గారి ముఖం చూసి మా ఎమ్మెల్యే గారి హింస వద్దు 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 అని మమ్మల్ని అనగబెట్టడం వల్లనే నీ పబ్బం గడిచిందని మాత్రం నువ్వు తెలుసుకో. ఇప్పుడు నువ్వు కనుక అడ్డుకుంటా నిన్ను అన్నావు, నిన్ను తొక్కుకుంటూ పోతాం. నేను బరాబర్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు దమ్ముంటే రేపటి నుంచి అడ్డుకో, మేమేందో చూపిస్తాం నీకు, మేమేందో నీకు తెలుస్తుంది. నిన్న జరిగింది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది బిడ్డ. నువ్వు ఇప్పుడైనా మారు, ఎమ్మెల్యే గారితో చర్చలకు పో, మాట్లాడుకో, సయోధ్య తెచ్చుకో. నువ్వే ముందుండో మేము అనుకుంటాం, నువ్వు ముందుండో మేము అనుకుంటాం. మాకేముంటది? నీ పని చిన్నపిల్లల యంగ్స్టర్స్ మా యూత్ కొద్దిగా భవిష్యత్తు ఉండాలి, పని చేసుకోవాలనే ఉద్దేశం మాకుంటుంది. నువ్వు సీనియర్గా నువ్వు ఉండు, ముందు ఎమ్మెల్యే గారితో కలిసి పని చేస్తా అంటే నువ్వు ముందు ఉండు, మీ పక్కన నీ వెనక మేము ఉంటాం. అంతేగాని అడ్డుకుంటా పీక్తా అంటే పీకి చూపిస్తా, కట్టలు కట్టి చూపిస్తా. ఛాలెంజ్ నేను డైరెక్ట్ ఇస్తున్నా. నువ్వు చేసిన లంగ పనులు తెలుసు, ఏ తండలో నువ్వు 20 లక్షలు తీసుకున్నావో తెలుసు, ఏ మండలంలో ఇప్పుడు 2 లక్షలు నువ్వు ఒకరికి ఇవ్వాలో అది తెలుసు. నీ చిట్టా మొత్తం రెడీ అవుతుంది బిడ్డ. నువ్వు మారు, బుద్ధి తెచ్చుకో, ఇకనైనా చక్కగా రా. నీకు ప్రతిసారి ఇదే జరుగుద్ది. నిన్న జరిగింది సగమే, ఇంకా నీ దగ్గర దానికి వచ్చేదానికి కూడా తెచ్చుకోకని చెప్పి నేను హెచ్చరిస్తూ ముగిస్తున్నా.